పాస్టర్లారా ఏది పడితే అది మీరు సాక్ష్యంగా దాన్ని అప్లోడ్ చేయమాకండి సోషల్ మీడియాలో. దవకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం, పరిశుద్ధాత్మని పక్కకున్నట్టుగా చెప్పొచ్చు కదా ఈయనకు. గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెట్టాడు ఆయన. యేసునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నాను. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి. ఈరోజు సాతానుగాడు ఈ యొక్క సాక్ష్యాల రూపంలో సంఘాన్ని దెబ్బ కొట్టడానికి వాడు కుయుక్తులు పనుతున్నాడు. నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చే జామియా రెడ్ రోగెస్ ఆవిడ ఏం చెప్పింది? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. At the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained, but one scripture that says, "Just stand still, and God will fight for you." And that's what I did. I just stood there. అంటే ఒక గొప్ప సాక్ష్యంగా ఉండాలి. సో ఈ రోజున అలా ప్రకటించినందుకు తన కెరీర్ కూడా దెబ్బపడవచ్చు. ఎందుకంటే ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎలా మాట్లాడగలవు అని. ప్రైజ్ లార్డ్. ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లిస్తాను. ఈ రోజున సాక్ష్యాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా, దేవునికి అవమానకరంగా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు సాతానుగాడు ఈ యొక్క సాక్ష్యాల రూపంలో సంఘాన్ని దెబ్బ కొట్టడానికి వాడు కుయుక్తులు పన్నుతున్నాడు. ఈ రోజున మన సహోదరి చూడండి, జామియా రెడ్ రోగెస్ ఆవిడ ఏం చెప్పింది? దేవుడిని మహిమపరిచింది, గ్లోరిఫై చేసింది. అలాంటి ఒక గొప్ప సాక్ష్యంగా ఉండాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. ఒక లైవ్ మీడియాలో ప్రభువుని ఎంతగా కనపరిచింది, ప్రభు పేరు తీసుకుంది. ఈ రోజున సంఘంలో, ఈ రోజున సమాజంలో ప్రభు పేరు తీసుకుంటా కూడా ఎంతోమంది భయపడుతూ ఉంటారు, పాస్టర్లు కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఈ రోజున ఒక సహోదరి ఈ రోజున ఎంత ఘనంగా ఆయన పేరుని ప్రకటించింది. సో ఈ రోజున అలా ప్రకటించినందుకు తన కెరీర్ కూడా దెబ్బపడవచ్చు. ఎందుకంటే ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎలా మాట్లాడగలవు అని. సాక్ష్యాన్ని దేవునికి మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ దేవునికి అవమానకరంగా అయితే ఉండకూడదు. ఏదైతే మీ జీవితంలో అద్భుతం ఉందో ఆ అద్భుతాన్ని నిజంగా ప్రకటించండి ప్రాపర్గా. అంతేకాని ఏదో చిన్న చిన్న వాటిని తీసుకొచ్చేసి ఇలా చెప్పడం వల్ల గ్యాస్ అయిపోతే గ్యాస్ నింపాలి అని, లేకపోతే నేను కూర ఉండకపోతే కూర నేర్పించాడని, పక్కింట్లో టీవీ పేలిపోయిందని, లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే ఇంటర్నెట్ వచ్చింది, ఇలాంటివి కాదు. ఇంకా అద్భుతంగా ప్రభు నీలో నీ జీవితంలో చేసే దాని గురించి చెప్పు. ఒకవేళ ఇవి కూడా చేసి ఉండొచ్చు, నేను తప్పుగా నేను మాట్లాడట్లా, కానీ ఆయనకు అవమానకరంగా జరుగుతుంది నువ్వు మాట్లాడే విధి విధానం బట్టి. ప్రభువుకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, సమస్తము సాధ్యము. సహోదరి ఏవైతే మామియా ఉన్నదో ఆవిడ గురించి ప్రార్థన చేయండి. తన గురించి ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి. నిజంగా ఆ పాప చెప్పినది రియల్ గాస్పల్, అది గాస్పల్ అంటే. సో ఇలాగ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. దీని గురించి సాక్ష్యం అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు సాయంత్రం మాట్లాడబోతున్నాను. వీలున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దాని గురించి క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యం ఏం బయలుపరుస్తుందో దాని గురించి మాట్లాడదాము. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ రోజు సాయంత్రం 8 o'clock కలుద్దాం. ఆమెన్.